మన గ్రామ రాజకీయాల్లో ఇప్పుడంతా రహస్య హడావుడి నడుస్తోంది. బయటకు కనిపించేవి కావు. లోపల ఎన్నో అణచివేతలు, ఎన్నెన్నో వినిపించని కథలున్నాయి. ఒక్కసారి వినండి. ఎన్నికల ముందు ఒక అభ్యర్థి ఓటర్ దగ్గరికి వచ్చి దండం పెడతాడు, కాళ్ళపై పడతాడు, గడ్డం పట్టుకొని ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వమని మొక్కుతాడు. కానీ నిజానికి అతని మొక్కేది ఓటర్ కాళ్ళకు కాదు, అతని వెనుక ఉన్న ఆధిపత్యపు కాళ్ళకి. అభ్యర్థి ఎంతో వినయంగా ఓటు కోసం మన కాళ్ళపై పడి వేడుకున్నట్లు నటిస్తాడు. కానీ ఆ వినయం వెనుక అతనిది కాదు, అలా చేయాలి అని అతని వెనుక నిలబడ్డ అగ్రవర్ణ శక్తుల ఆజ్ఞ. వాళ్ళ మాటే నెగ్గాలి. అభ్యర్థి అన్నది గాలి మాటే. వాళ్ళ ప్లాను, వాళ్ళ లెక్క, వాళ్ళ ప్రయోజనం, నిర్ణయాలన్నీ వాళ్ళయే. ప్రజాస్వామ్యం బయట, కానీ లోపల సామాజిక ఆధిపత్యం. నిజానికి అభ్యర్థి ఒక ముఖం మాత్రమే. ఆ ముఖం వెనుక జరిగేది అగ్రవర్ణ ఆధిపత్యం. మన మనిషినే పెట్టాలనే రహస్య రాజకీయ అహంకారం. గెలిచే వరకు దండాలు పెట్టు, కాళ్ళు మొక్కు, చేయకూడనిది ఏదైనా చెయ్యి అని చెప్పి గెలిచాక మొదటగా వెన్నుపోటు పొడిచేది ముందుకు తోసిన అగ్రవర్ణాలే. అభ్యర్థి, నీ బతికేంటో అర్థం చేసుకో. ఓటరు, నిజం తెలుసుకో. అసలు వ్యవస్థ ఎక్కడ నడుస్తుందో తెలుసా? పొద్దున్నే కూర్చొని ఈసారి మన మనిషినే పెట్టాలనే ఆలోచనలోంచి అభ్యర్థిని పోటీ చేయిస్తున్నాడు. కాదు, ఆధిపత్యం కంటిన్యూ చేయడం కోసం వాళ్ళే నెట్టేస్తున్నారు. గెలిచే వరకు అతడే హీరో, గెలిచాక నిలబెట్టిన వాళ్ళే కూలదోస్తారు. గెలిచాక అతని గొంతుకు తాళం వేస్తారు. మాట్లాడనియరు, కనీసం కలవనియరు. మన ఊర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ ఆట జరిగేది రహస్యంగా వెనుక గదుల్లో. అభ్యర్థి పేరు పెట్టి పేరుకే ప్రచారం. కానీ పథకాలు, నిర్ణయాలు, బెదిరింపులు, ఒత్తిళ్ళు అన్నీ రహస్య ఒప్పందాలే. వాళ్ళవే. ముందు వినయం, వెనుక వేట. ముందు నమస్కారం, వెనుక నియంత్రణ. ఎన్నాళ్ళిలా? ఇంకెన్నేళ్ళు? ఇప్పుడు చెప్పండి. మన ఓటు అసలు ఎవరిని గెలిపిస్తోంది? మనం ఓటు వేస్తోంది నాయకుడికా, లేక అతన్ని బొమ్మలా వాడుకునే నీడలకా? మనం ఎవరిని గెలిపిస్తున్నాం? అభ్యర్థినా, లేక అతడిని వెనుక నుండి నడిపిస్తున్న ఆధిపత్యాన్నేనా? ఎవరు గెలుస్తున్నారు? ఎవరిని గెలిపిస్తున్నాం? అభ్యర్థి, ఆలోచించు. ఓటరు, చించు. ముందు వినయంగా కనిపించే రాజకీయం వెనుక అసలు నాటకం. ముందు నవ్వులు, వాగ్దానాలు, నమ్మకాలు, వెనక మాత్రం లెక్కలు, ఒత్తిళ్ళు, ద్రోహాలు. నీడల్లో నడిచే రాజకీయాలను వెలుగులో పెట్టే ఒకే ఒక శక్తి మన ఓటు. అందుకే మనం ఓటు వేసేది అభ్యర్థికి కాదు, అతని వెనుక ఉన్న నీడ ఎవరిదని చూసి ఓటు వేయాలి. మన ఓటు ఒక వ్యక్తికి కాదు, గ్రామ భవిష్యత్తుకు అనేది గమనించాలి. ఇది మీ ఊరు మా ఊరులో జరుగుతున్నది కాదు, అన్ని ఊర్లలో ఇదే తంతు. ఇలాగే జరుగుతోంది. ముందు నిలిచిన వ్యక్తిని గెలిపించడం కాదు, వెనుక దాగిన వ్యవస్థను ఓడించడమే ప్రజాస్వామ్యం. మీ రవీంద్ర సూరి. జై హింద్.